వెల్కమ్ బ్యాక్. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో రాయలసీమ ముఖ చిత్రం మారనుందా? ఇప్పుడున్న జిల్లాల రూపురేఖలు మారి కొత్త జిల్లాలు తెరమీదికి రానున్నాయా? కొత్త నియోజకవర్గాల ఏర్పాటును దృష్టిలో ఉంచుకుని జిల్లాల విభజన జరగనుందా? అందుకు ఎదురయ్యే అడ్డంకులేంటి? తాజాగా ప్రభుత్వం వద్ద ఉన్న ప్రతిపాదనలేంటి? ఏ అంశాల ప్రామాణికంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరగనుంది? వాచ్ ది స్టోరీ. ఏపీలో జిల్లాల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం మంత్రుల అధ్యయన కమిటీని నియమించింది. రాయలసీమ జిల్లాల్లోనూ పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీమలో 4 ఉమ్మడి జిల్లాలను 8గా విభజించారు. కొన్ని జిల్లాల ఏర్పాటు, మండలాల విలీనంపై ముందు నుంచి అభ్యంతరాలు నెలకొన్నాయి. జిల్లాల విభజన అసంబద్ధంగా జరిగిందని, శాస్త్రీయత లోపించిందని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. కొన్ని జిల్లా కేంద్రాల ఏర్పాటుపై అభ్యంతరాలు సైతం వ్యక్తమయ్యాయి. శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లా కేంద్రాల ఏర్పాటుపై ఉద్యమాలు కొనసాగాయి. గతంలో 2022 జనవరి 26న ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం 1974 సెక్షన్ 3 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేశారు. పూర్వపు 13 జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కొత్త డిస్ట్రిక్ట్స్గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అరకు విషయంలో పరిపాలన సౌలభ్యం కోసం 2 జిల్లాలుగా మార్చారు. మొత్తంగా ఏపీలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఏప్రిల్ 3, 2022న నోటిఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 4, 2022 నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. రాయలసీమలో 8 జిల్లాలు ఏర్పడ్డాయి. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలుగా విభజించారు. గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలను తిరుపతి జిల్లాలో విలీనం చేశారు. సత్యసాయి, అన్నమయ్య జిల్లా కేంద్రాల ఏర్పాటుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంగా ఉండటంతో రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని ఉద్యమం సాగింది. సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురం ఉండాలని అప్పట్లో ఎమ్మెల్యే బాలకృష్ణ సహా అనేక మంది ఆందోళనలు నిర్వహించారు. వాటిని అప్పటి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. అన్నమయ్య జిల్లా రాయచోటి, శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులు, జిల్లా కేంద్రాల మార్పుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కొత్తగా జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పు అంశంపై రాయలసీమలో ఉత్కంఠ నెలకొంది. గతంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా రాజంపేట, మదనపల్లి జిల్లాల ఏర్పాటు వంటి అంశాలపై హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయన్న ప్రచారం జోరందుకుంది. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయన్న చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రత్యేక జిల్లా కానుందట. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారన్న చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లాలో కోడుమూరు, డోన్, నందికొట్కూరు, కర్నూలు ఉండనున్నాయట. నంద్యాల జిల్లాలో నంద్యాల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, బనగనపల్లి, శ్రీశైలం నియోజకవర్గాలు వస్తాయట. డోన్ నియోజకవర్గంలో ఉన్న బేతంచెర్ల మండలాన్ని నంద్యాల జిల్లాలో కలపనున్నట్లు తెలుస్తోంది. పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న కృష్ణగిరి నియోజకవర్గాన్ని డోన్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. అన్నమయ్య జిల్లాలో పెను మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం రాయచోటి నుంచి రాజంపేటకు మారనుందట. రాజంపేట, బద్వేలు, రాయచోటి, రైల్వే కోడూరుతో జిల్లా ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. రాయచోటి నియోజకవర్గం, సుండుపల్లి, చిన్నమండె మండలాలను మదనపల్లి జిల్లాలో కలిపే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మదనపల్లి, తమ్మళ్లపల్లి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలతో మదనపల్లి జిల్లా కొత్తగా ఏర్పాటు కానుందట. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, మైదకూరు నియోజకవర్గాలు కడప జిల్లాలో కొనసాగనున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ కొత్త జిల్లా ఏర్పాటుపై కసరత్తు జరుగుతోందన్న చర్చ జరుగుతోంది. నెల్లూరు రూరల్, కొవ్వూరు, కావలి, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. తిరుపతి జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, చంద్రగిరి నియోజకవర్గాలున్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల్లో కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపనున్నట్లు చర్చ జరుగుతోంది. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాలతో గూడూరు జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందట. సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది.
2026లో పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏపీలో పార్లమెంట్ స్థానాలు 32కు పెరగనున్నాయని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వం 32 జిల్లాలను ఏర్పాటు చేయనుందన్న ప్రచారం ఉంది. రాష్ట్రంలో త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ, మంత్రుల కమిటీ పర్యటనలు కొనసాగనున్నాయి. 2026లో నియోజకవర్గాల పునర్విభజనతో పాటు టూరిజం, పరిశ్రమలు, విద్యా సంస్థల కేటాయింపు, స్థానిక ప్రాధాన్యత, సాంస్కృతిక అంశాలు వంటివి పరిగణనలోకి తీసుకోవాలని, వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందట. అందులో భాగంగానే రాయలసీమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టితో చూస్తున్నాయట. చూడాలి మరి రాయలసీమ, దానిలో మిళితమైన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎలాంటి మార్పులు, చేర్పులు చోటు చేసుకోబోతున్నాయో, కొత్తగా ఏ జిల్లాలు ఏర్పాటు కానున్నాయో.